ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయం అంతా మరి దుర్బోధలు చేసేటువంటి వారు లేదా అబద్ధ బోధకులు వారు చేస్తున్నటువంటి దుర్మార్గపు పనులు, సంఘమునకు కలుగుతున్నటువంటి హింస, అదే సమయంలో అంతిమంగా వాళ్ళు పొందే శిక్ష, తీర్పు, ఈ విషయాలన్నీ కూడా పేతురు ఈ 2వ అధ్యాయంలో పొందుపరిచాడు. చూడండి, ప్రారంభం నుంచి మనం చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇది చాలా ఆశ్చర్యకరమైన లేదా ఒక విచిత్రమైనటువంటి సంఘటన. క్రైస్తవేతరులను, సంఘమునకు వ్యతిరేకమైన శక్తులను మనం గుర్తించవచ్చు, కొంతవరకు వారిని మనము అధిగమించవచ్చు లేదా అడ్డుపడవచ్చు, లేదా మనల్ని మనము వారి నుంచి కాపాడుకొనవచ్చు. అయితే ఈ గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ల వలె మందులో ఉంటూ మందులో ప్రవేశించి మంద పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి దుర్బోధలు ఉన్నాయే, రహస్యముగా పర్సనల్ ఇవాంజలిజం చేస్తూ, గృహాలు దర్శిస్తూ మనుషులను పదే పదే వారి బోధల ద్వారా తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు. ఇది గతం కంటే కూడా ఈ దినాల్లో మరి ఎక్కువగా పెరిగిందని మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, పౌలు తిమోతితో చెప్పగని చెప్పాడు, కడవరి దినాల్లో జనములలో కొందరు అబద్ధ ప్రవక్తలు వేషధారణ వలన మోసపరచు ఆత్మలను ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాసములో భ్రష్టులవుతారని. అంటే వారి బోధలు చూడండి, ఎటువంటి బోధలు వాళ్ళు చేస్తారంట, మోసపూరితమైన బోధ. కానీ మనుషులు కూడా వాటి ఎందు లక్ష్యం ఉంచుతారు. ఎందుకంటే ఏదో ఒక కొత్త సంగతిని వినేందుకు ఎలాగా ఏథెన్సు పట్టణస్థులు ఆసక్తి కలిగి ఉండేవారో, అంటే వాక్యం పట్ల మనసు ఉండదు, ఏదో ఒక కొత్త సంగతి, ఒక కొత్త కథ వినాలి అంటే జనరల్ థింగ్స్కి కాస్త భిన్నంగా, ఇటువంటి ప్రజల స్వభావాన్ని, నేచర్ని క్యాచ్ చేసుకునేందుకు బోధకులు కూడా అలాగే తయారయ్యారు. ప్రతి ఆదివారం లేదా ప్రతి ఒక్క కూడికల్లో ఒక కొత్త విషయాన్ని వాళ్ళ ముందు పెడుతూ, యాంగ్జైటీని పెంచుతూ, ఎవరు బోధించని రీతిలో తాము బోధిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ప్రజల్ని తప్పుడు మార్గం వైపు మళ్లిస్తున్నారు. ఇలాంటి విషయాల్ని పౌలు మాట్లాడుతూ ఒక సందర్భంలో కలిపి చెరుపువారు అంటారు. ప్రకటన గ్రంథంలో కూడా ఈ గ్రంథ వాక్యాలు ఏది తీసివేయకూడదు, ఇందులో ఏది చేర్చకూడదు అని స్పష్టంగా ఉంది కదా. బోధ చేస్తున్నప్పుడు అర్థమయ్యేందుకు ఉపమానాలు చెప్పి బోధించడం వేరు. అయితే కలిపి చెరుపువారు, కల్పనా కథలు చెప్పువారు, ఇటువారు వార్త వేయబడినటువంటి మనసాక్షి గలవారై, అంటే దేవుని నియమానికి, దేవుని వాక్యక్రమమునకు వ్యతిరేకముగా భిన్నమైన బోధలు మన దగ్గరికి తీసుకొస్తుంటారు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు లేఖనములను పరిశీలన చేస్తూ ఉండాలి. ఏ సేవకుడైనా బోధిస్తున్నప్పుడు ఆ బోధ లేఖనానుసారంగా ఉందా లేదా పరిశీలించేటువంటి మంచి మనసు కలిగి ఉండాలి. ఇక పేతురు మాట్లాడుతూ 2వ ఉదాహరణ చూపిస్తున్నాడు 15వ వచనంలో. తిన్నని మార్గమును విడిచి బెయరు కుమారుడైన బిలాము పొందిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. అర్థమైందంటే, బహుమానమును ఆశించి దేవుని చిత్తమును ఎరిగి కూడా అలాగ చేయకుండా దేవుని యొక్క మార్గమును విడిచి తప్పు త్రోవలోకి బిలాం వెళ్ళాడు. యూదా తన పత్రికలో రాస్తూ కయ్యూను నడిచిన మార్గం అంటాడు, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవ అంటాడు, కోరహు చేసినట్టు తిరస్కారం అంటాడు. ఎంత గొప్ప అతిక్రమం చూడండి. కేవలం డబ్బును, ధనాన్ని ఆశించి ప్రేమించి, డాక్టరీని తప్పని తెలిసినా కూడా అందులో పరిగెత్తే మనుషులు, ఆ బోధన ద్వారా తమకు లాభం సంపాదించుకునేటువంటి మనుషులు, బహుమతిని ప్రేమించిన బిలాము త్రోవలో నడుస్తున్నవారు. ఇది కేవలం బిలాము నడిచిన త్రోవ మాత్రమే కాదు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం 14వ వచనంలో మరి బిలాము బోధ అని రాయబడింది. విగ్రహములకు బలి ఇచ్చినది తినుట,
జారత్వం చేయనట్లు ఇజ్రాయేలుకు ఉరి వడ్డవలనని బాలాకుకు నేర్పిన బిలాము బోధ. అంటే ఇక్కడ ఒక సింప్లిఫై చేస్తున్నాడు. ఆ విగ్రహాలకు పెట్టింది కాదు తినొచ్చు, జారత్వం ఏమి పెద్ద పొరపాటు కాదు. అంటే వారి శరీర సంబంధమైన ఇచ్చలు నెరవేర్చుకోవటానికి లేఖనములను వారికి అనుకూలంగా మార్చుకునే మనుషులు ఆ రోజుల్లో ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ కనబడుతున్నారు మనకు. ఇక పేతురు చెబుతున్నటువంటి 3వ ఉదాహరణ చూడండి, 2వ అధ్యాయంలో 18వ వచనం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలను కలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిర చేష్టల చేత మరలు గొల్పుచున్నారు. అంటే వారే భ్రష్టత్వంలో ఉండి, వారే తప్పుడు మార్గంలో ఉండి, పాపమునకు వారే దాసుల్లో ఉండి ఇతరులను స్వతంత్రులుగా చేస్తామని బోధ చేస్తున్నటువంటి వారు పేతురు అంటున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? తాను అనుభవించినటువంటి విషయాల్ని ప్రజలకు బోధించడం ఇది వేషధారణే కదా. తను పొందలేని అంశాన్ని ప్రజలకు చెప్పడం ఇది కల్పితమే కదా. వారి బోధలు వింటున్న వారు రక్షణ పొందడమేమో కానీ వారే అంటే తిరిగి మారు మనసు పొందుట దుర్లభమని పేతురు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. 12వ అధ్యాయం 43 నుంచి 45 వచనాలు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చినట్టు చూచి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురమును. అందుచేత ఆ మనుష్యుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. ఒకసారి మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన తర్వాత తిరిగి దేవుని మార్గమును విడిచిపెట్టి, తినని త్రోవలను విడిచిపెట్టి దుష్కార్యములను అనుసరిస్తున్నప్పుడు ఏదైతే ఆ పాపము లేదా ఆ దయ్యపు స్వభావం బయటికి వెళ్ళిపోయిందో తిరిగి వాడిని అది లోబరుచుకున్నప్పుడు మరి చెడ్డమైనటువంటి దయ్యములను తీసుకొచ్చి వారిలో కాపురం ఉంటుంది. వాని స్థితి ఇంకా కడపడి స్థితి ఘోరం అవుతుంది. ఎందుకంటే ఇటువంటి వారు బాహాటముగా ఆయనను క్రీస్తును అవమానపరుస్తున్నారు, సిలువ వేస్తున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతనపరచటం అసాధ్యమని హెబ్రీ గ్రంథకర్త కూడా రాశాడు. ఎందుకంటే ఒకసారి పరసంబంధమైనటువంటి వరములను ఆ ప్రభావాన్ని రుచి చూచి అనుభవించిన తర్వాత మళ్ళీ మారు మనసు పొందటం కష్టం. అందుకోసం ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నాడు హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయం 7వ వచనంలో. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలము అయిన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముళ్ళు తుప్పులను గచ్చతీగలను దాని మీద పెరిగినల్లా అది పనికి రానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగును, తుదకది కాల్చివేయబడుతుంది. అంటే పలుమార్లు క్రీస్తు యొక్క కనికరాన్ని కృపను నిర్లక్ష్యపరుస్తూ ఉద్దేశపూర్వకంగా తప్పిపోతూ పాపం చేస్తూ పర్వాలేదులే ప్రభు క్షమిస్తుడు అనుకునే వారికి కలిగేటువంటి అంతిమ స్థితి అన్నమాట అది. అయితే ప్రారంభంలో మనం అనుకున్నట్టు ఇలాగా దుర్బోధలు చేస్తూ దుర్మార్గపు విషయాలను జరిగిస్తూ సంఘములలో వినాశనం కలగజేస్తూ విశ్వాసులను వారి ఆత్మీయ జీవితంలో అధోగతికి నడిపిస్తున్నటువంటి మోసపూరితమైన మనుషులు, దుర్బోధకులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అంటే వారికి జరగబోయేటువంటి విషయాన్ని పేతురు 9వ వచనంలో 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. భక్తులను శోధన నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుతూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. దేవదూతలే పాపం చేసినప్పుడు ఆయన వారిని విడిచిపెట్టకుండా పాతాళంలో వారిని బంధిస్తే, కటికమైన చీకటి గల బిలములలో త్రూసివేస్తే, పూర్వకాలము నోవహు దినములలో లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల మీదికి మరి ప్రవాహ జలములను ఆయన పంపితే, లోతు దినములలో సొదొమ గొమొర్రా పట్టణములను వారి యొక్క కామ వికారమైన చేష్టలకు బాధపడి ఆకాశము నుండి అగ్నిని పంపి దహించి వేస్తే, అటువంటి శిక్షకే ఈ దుర్నీతి పరులు రిజర్వ్ చేయబడ్డారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాగూ వారికి తీర్పు భద్రం చేయబడింది. అయితే అటివారి దుర్బోధనల ద్వారా మీరు మోసపరచబడకుండా, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుండా,
మీకు కలిగినటువంటి మేలైనది దూషణ పాలు కాకుండా, పవిత్రమైనది కుక్కలకు పెట్టకుండా, రక్షణ పాత్ర చేత పెట్టుకొని యెహోవా నామములో ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, యేసు నామాన్ని ఘనపరుస్తూ, పరిశుద్ధాత్మ యొక్క బోధనలో నడిపింపులో క్రీస్తు రాకడకు సిద్ధపడమని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, అంచె దినములలో, ఈ కడవరి కాలములలో దుర్బోధలు, అబద్ధ ప్రవక్తలు, కలిపి చెరుపువారు, ధనార్జన కొరకు తప్పుడు మార్గముల వైపు ప్రజలను తిప్పేవారు అపోస్తుల కాలంలోనూ ఈ కాలంలో మరి ఎక్కువగా కడవరి దినాల్లో ఉన్నారు గనక, ఇదిగో మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన మెలకువను బట్టి స్తోత్రాలు. వాక్యమును కలిపి చెరుపుతూ, లేఖనములను వారికి అనుకూలంగా మారుస్తూ, ప్రజల్ని త్రోవ తప్పిస్తున్నటువంటి బోధలను గుర్తించేటువంటి జ్ఞాన వివేకము కలిగినటువంటి ఆత్మ అభిషేకము వాక్యం వింటున్న ప్రియులందరికీ దయచేయమని, ఈ కడవరి దినములలో క్రీస్తు ప్రత్యక్షత వరకు వారు నేర్చుకున్నటువంటి అపోస్తుల బోధ కట్టబడుతున్నటువంటి ఆ పునాది మీద ఏ విషయంలో కూడా మోసపరచకుండా తాము రాకడకు సిద్ధపడే ఒక కృప వారికి దయచేయమని యేసునాథ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.